హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఫ్రెండ్స్, అసలు 20% మూవ్ అయిన స్టాక్స్ అయితే ఈరోజు అయితే చూద్దాము. సో వీటి పరిస్థితి ఏంటి, ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, ఒకవేళ ఉంటే ఇందులో ఎంతవరకు హోల్డ్ చేయాలి అనేది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనము. ఓకేనా, అదే చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు ఈరోజు ఆల్మోస్ట్ 22% అయితే రికో ఆటో ఇండస్ట్రీస్ అయితే పెరిగింది. సో ఈ స్టాక్ వచ్చేసి ఇప్పుడు మనం బయింగ్ చేయొచ్చా చేయకూడదా, అది చేస్తే ఏంటి పరిస్థితి అనేది. దీని ఆల్ టైమ్ హై వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 145 దగ్గరనే ఆల్ టైమ్ హై అయితే ఉంది. ఇంతకన్నా పెద్ద ఆల్ టైమ్ హై అయితే లేదు. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక కంపల్సరీ కింద వాల్యూమ్ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ కూడా వెరీ వెరీ గుడ్ వాల్యూమ్తో అయితే ఇదైతే అప్ సైడ్కి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. వీటిలో అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ మీరు టార్గెట్ ఇది 145ని బ్రేక్ అయిన తర్వాత అయితే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అంతకన్నా ముందు అయితే మీరైతే ఈ స్టాక్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మా మెడికల్ లిమిటెడ్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఎస్ఎంఎస్ ఫార్మా మెడికల్ లిమిటెడ్ వచ్చేసి ఇక్కడ మీకు ఎస్ఎంఎస్ ఫార్మా మెడికల్ లిమిటెడ్ వచ్చేసి ఈ షేర్ కూడా చూడండి, మీకు ఆల్మోస్ట్ ఈరోజు మనకి 13% అయితే పెరిగింది. అసలు ఈ షేర్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే 20లో ఉంది. నేను మార్నింగ్ చూసినప్పుడు అయితే 13%లో ఓకే. 13% అయితే ఉన్నది. ప్రజెంట్ వచ్చేసి 20 పాయింట్స్ అయితే అప్‌లో ఆల్మోస్ట్ 13% అయితే ఈరోజు అయితే డే హైని అయితే క్రాస్ చేసింది. ఇది గనక మీరు గ్రాఫ్ గనక చూశారనుకోండి, ఆల్మోస్ట్ ఇది 6 మంత్స్ ఆల్ టైమ్ హై అనమాట ఇది. 52 వీక్‌లో కూడా ఇది 5 ఇయర్స్‌లో కూడా ఇదే ఆల్ టైమ్ హై అనమాట. ఎప్పుడు అంటే మనకి ఆల్మోస్ట్ 2021లో మనకి 180 వచ్చింది. బట్ ఇప్పుడు 180ని కూడా క్రాస్ చేసింది. సో ఎవరైనా గనక లాంగ్ టర్మ్ కోసం గనక హోల్డ్ చేయాలనుకుంటే ఎస్ఎంఎస్ ఫార్మా లిమిటెడ్‌లో అయితే కంపల్సరీ అయితే మీరైతే దీన్నయితే హోల్డ్ చేయొచ్చు. దీని గ్రాఫ్ కూడా అయితే మంచిగానే ఉంది. వాల్యూమ్ కూడా బెటర్ వాల్యూమ్‌తో అయితే మూవ్ అయితే అప్ సైడ్‌కి అయితే వెళ్తుంది. అదే విధంగా ఇంకొక స్టాక్ వచ్చేసి సోలార్ ఇండస్ట్రీస్ అనమాట ఫ్రెండ్స్. ఈ షేర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఈరోజు 10% అయితే అప్ సైడ్‌కి అయితే మూవ్ అయింది. సోలార్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఈ స్టాక్‌లో కంపల్సరీ అంటే కంపల్సరీ షార్ట్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు గనక 6 మంత్స్ గనక 5 మంత్స్ గనక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంతకన్నా బెస్ట్ స్టాక్ అయితే మాత్రం నేనైతే ఇంకా తెలీదు నాకైతే. ఇదైతే కంపల్సరీ అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి, ఈ ఒక్క రోజే మనకి 13% అంటే 1000 రూపీస్ ఒక్క రోజే పెరిగింది సోలార్ ఇండస్ట్రీస్. ఇది ఇంకా ఎంత పెరుగుతుందో మనం చెప్పలేము. ఇప్పుడు మారుతి స్టాక్ ఇది ఎంఆర్ఎఫ్ స్టాక్ గనక మనకి 2001లో గనక ఎలా ఉన్నదో ఇప్పుడు దీని పరిస్థితి కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంఆర్ఎఫ్ స్టాక్‌నైతే చూడండి. ఎంఆర్ఎఫ్ షేర్ వచ్చేసి మనకి 5 ఇయర్స్ బ్యాక్ మనకి ఎలా ఉన్నదో చూడండి. ఇక్కడొచ్చేసి మనకి 5 ఇయర్స్ బ్యాక్ ఎంఆర్ఎఫ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ 57,000లో ఉన్నది. ఇప్పుడొచ్చేసి మనకు 1,40,000లో ఉంది అనమాట. సో, అలాగే ఈ షేర్ కూడా సోలార్ షేర్ కూడా మనకైతే కంపల్సరీ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఈ సోలార్‌ని మాత్రం కంపల్సరీ అయితే ఎవరైనా గనక క్యాపిటల్ ఉంటే గనక దీన్ని మాత్రం కంపల్సరీ ఒక మినిమమ్ ఒక 10, 20 షేర్లన్నా మీ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే ద బెస్ట్ అంటే ద బెస్ట్ అనమాట. ఇది గనక మీరు లాస్ట్ 5 ఇయర్స్‌లో దీని గ్రాఫ్ చూసుకున్నా సరే మీకు చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఏ ఇయర్‌లో అయినా చూడండి, మీకు 2020లో మనకి ఆల్మోస్ట్ ఎంత 1000లో ఉన్న షేరు 22లో వచ్చేసి మనకి 2000కెళ్ళింది. 23లో వచ్చేసి మనకి 4000. ఇప్పుడు 24లో 8000 అయింది. సో, నెక్స్ట్ మనకి 25లో ఇది 16,000 కూడా కావడానికైతే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఈ షేర్‌ని మాత్రం మీరైతే ఒక లుక్ అయితే ఏసి ఉంచండి కంపల్సరీ. అదే విధంగా హైయెస్ట్ వాల్యూమ్‌తో ఈరోజైతే ఒక షేర్ అయితే మనకి హ్మ్. టోటల్ అంటే టోటల్ హైయెస్ట్ వాల్యూమ్‌తో అయితే ట్రేడ్ అవుతుంది. జియో ఫైనాన్స్ అనమాట. ఈ జియో ఫైనాన్స్‌లో హోల్డ్ చేయొచ్చా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ జియో ఫైనాన్స్ షేర్‌నయితే మీరు హోల్డ్ చేయొచ్చు కంపల్సరీ. ఇది ఎందుకంటే జియో మనకు తెలిసిందే. జియోకు ఒక కంపెనీ కాదు. చాలా అంటే చాలా వాటిలో డీలింగ్స్ ఉంటాయి. సో, వాటిలో ఒక దానిలో లాస్ వచ్చినా వాళ్ళు ఇంకొక దానిలో ఇన్వెస్ట్ చేసి దాన్ని పైకెళ్ళటానికైతే ట్రై చేస్తూ ఉంటారు. ఇది మనం గనక 6 మంత్స్‌లో గనక చూసుకుంటే మీకు 250లో ఉన్న షేర్ ఇప్పుడు రన్నింగ్‌లో వచ్చేసి మనకి 315లో అయితే రన్ అవుతుంది. ఇదైతే హోల్డ్ అయితే చేయొచ్చు. దీన్ని గనక మీరు షార్ట్ టర్మ్‌లో గాని, లాంగ్ టర్మ్‌లో గనక అబ్జర్వ్ చేయగలిగితే మీకు ఆల్మోస్ట్ 200లో ఉన్నది ఇప్పుడు 340 వరకు అయితే వెళ్ళింది. సో, ఇది మ్యాక్స్. మీరు గనక లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే ఈ జియో ఫైనాన్స్‌లో కూడా వాల్యూమ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ స్టాక్స్‌నైతే మీరు కంపల్సరీ అయితే
వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు క్లియర్ అర్థమైంది, నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే గనక మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఇంతకన్నా బెస్ట్ కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.